మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే ఎక్కడికి దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రమునైన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ గొప్పవాడ జీవము గల మహేశ జీవాధిపతి సర్వశక్తిమంతుడు దేవ సర్వాధికారి స్తోత్రమునైన ప్రభువా, కృపామయుడు కరుణామయుడు మహోన్నతుడు మహాదేవుడు నీవెనాయన. అయా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ కృపతోని పడి వద్దరిచేది సహాయం చేసి నడిపించి ప్రభు వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేశాము. 2వ సమూయేలు గ్రంథం కూడా పూర్తవడానికి దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండే అనేకమైన విషయాలు ఈ సమూయేలు గ్రంథం వరకు కూడా ఎన్నో మాటలు మనతో మాట్లాడారు. ఈరోజు రాజులు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ రాజులు 2వ రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథం కూడా ఉంది. ఈ మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే రాజు అయిన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. కాబట్టి వారు మా ఏలినవాడును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనుండని చెప్పి ఇశ్రాయేలుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను షూనేమీరాల్ని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను. కానీ రాజు దాన్ని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొను. అతని తండ్రి నీవు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతని నొప్పి కలగజేయలేదు. చూసుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సిరియా కుమారుడైన యోవాబుతో యాజకుడైన అబ్యాతారుతో ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమున వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయాను, ప్రవక్త అయిన నాతానును, షిమీయును, రేయియును, దావీదు యొక్క సురులను అదోనియాతో కలుసుకొనక ఉండిరి. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పింపగా రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదా వరకు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించారు. కానీ ప్రవక్తయగు నాతాను, బెనాయా, దావీదు శూరులను అతని సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మనకు ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదును, వినము. నువ్వు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడ రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడే నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నువ్వు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండట ఏమని అడగవలను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను వెనక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదరని చెప్పాను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఇలాగూ మనవి చేశాను, నా ఏలినవాడ, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడి నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే.
ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలినవాడును రాజునకు నీకు తెలియకే ఉన్నది. అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి యోవాబును పిలిచాను, కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందరూ గుచ్చి ఇశ్రాయేలందరినూ కనిపెట్టి ఉన్నారు. ఇది కాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోను అపరాధులుగా ఎంచబడదుము. రామే రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త నాతాను లోపలికి రాగా, ప్రవక్త నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడ రాజా, అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం కూర్చుంటుడని నీవు సెలవిచ్చితివా? ఎలయనగా ఈ దినము అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కువ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారుడు పిలిపింపగా వారు వారి సముఖములో అన్నపానములు పుచ్చుకొంచు రాజైన అదోనియా చిరంజీవుడుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. అతడు పిలిచినవాడు కాదు. దేవుడు ఈ మాటలన్నిట్లో కూడా మనం చూసినట్లయితే రాజు బహువృద్ధుడైన తర్వాత, రాజు చాలా ముసలివాడైపోయిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఇక్కడ మనం చూస్తే, రాజు ముసలివాడైపోయాడు. అతని వెంట కలగడానికి ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. ఆమె మంచి యవనస్తురాలు, అలాగే మంచి సౌందర్యవతి. ఆమెను తీసుకొని వచ్చి ఆమెను పరిచారం చేయడానికి, ఆమె వెట్టగలగడానికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా రాజు ఆమెని కూడలేదు అని రాయబడి ఉంది. ఎందుకనంటే రాజు బత్షెబాతో చేసిన పాపం ద్వారానే అతను పడిన బాధలు కానీ, అతను పడిన కష్టం కానీ, అతని ఇంటి మీద పొందిన శాపం కానీ ఎంత అంతా కాదు. అది ఆ రోజు రాజు నిర్ణయించుకున్న ఆ నిర్ణయం చేత, అతను పొడిన అతను చేసిన ఆ పాపం చేత ఇక ఎన్నడూ కూడా తన భార్యను కూడా కూడిన సందర్భాన్ని అక్కడ మనం చూడలేదు. ఆ తర్వాత రాజు వెళ్ళాడు అక్కడికి. అబ్షాలోము తరిమినప్పుడు అబ్షాలోము చేసిన దాన్ని బట్టి అతని భార్యలెవరిని కూడా అతను కూడిన సందర్భాన్ని ఇక వద్దు అనుకున్నాడు. ఇక ఆ విషయమో అది నాకు వద్దని చెప్పి అనుకున్నాడు. ఇక ఎప్పుడు కూడా ఆ కూడిన పనిలోకి ఆయన వెళ్ళలేదు. అలాగే దేవుడు దాన్ని స్పష్టంగా రాయించాడు. ఒక మనిషిలోని పాపం అనేది ప్రవేశించినప్పుడు వచ్చే పర్యావసనాలన్నీ కూడా ఎంత తీవ్రంగా ఉన్నాయో అది గ్రహించి దాన్ని దూరం చేస్తున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడైన అదోనియా వచ్చి తన దగ్గర ఉన్న రాజ్య సేవకులున్న యోవాబును ఇంకా కొంతమందిని తీసుకొని అతడు రాజై నేనే తర్వాత రాజుగా ఏలేవాడిని చెప్పేసి గర్వించి అతను వెళ్ళి తన సొంత నిర్ణయం అనేది తీసుకున్నాడు. కానీ రాజుగారి దగ్గర, దావీదు దగ్గర అడగలేదు, దావీదు సెలవు పొందలేదు, దావీదు దగ్గర తెలుసుకోలేదు. వెళ్ళి ఆ ప్రాంతంలో వెళ్ళి బలర్పించి అక్కడ వీళ్ళందరూ కూడా ప్రజలందరినీ పోగేసి రాజుగా అక్కడ పట్టాభిషేకం చేసుకోవడానికి, రాజుగా ఆయన ప్రకటించుకోవడానికి వెళ్ళాడు. రాజుగా అతను ప్రకటించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ విషయం నాతాను ప్రవక్త వచ్చి బెత్షెబాతో చెప్తున్నాడు, నీ కుమారుడైన సొలొమోను రాజు అవ్వాలని ఉంది కదా, రాజు అవుతాడని చెప్పేసి రాజు సెలవిచ్చాడు కదా, నువ్వు వెళ్ళి రాజుగారితో దావీదుతో మాట్లాడు అని చెప్పి బెత్షెబాని పంపించాడు. బెత్షెబాను పంపించి నేను వెనకాల వస్తాను, దాన్ని రూఢీపరుస్తానని చెప్పి బెత్షెబా మాట్లాడుతుండగా నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజు అవుతాడన్నావు కదా, ఈ రోజేమో అదోనియా రాజు అవుతున్నాడు. అదోనియా రాజుగా నువ్వు నిర్ణయించావా, రాజుగా నువ్వు పంపించావా, రాజు అవడానికి నువ్వు ఆజ్ఞాపించావా అని చెప్పానని రాజుని అడుగుతా ఉండగా, నిలదీస్తుండగా ఈలోపు నాతాను ప్రవక్త లోపలికి వచ్చి, అయ్యా అదోనియా రాజుగా నువ్వు ప్రకటించావా అని చెప్పేసి దావీదునాడు. అయ్యో నేనే ప్రకటించలేదే, ఆయన చూడు ఇదిగో నన్ను పిలవలేదు, అలాగే బెనాయాని పిలవలేదు, అలాగే సొలొమోను కూడా పిలవలేదు, పిలవకుండానే అతను ప్రకటన చేసుకున్నాడు, రాజుగా అతను నిర్ణయించుకుంటాడు. ఇదే సంగతి మనం చూసినట్టు అబ్షాలోము విషయంలో కూడా జరిగింది. అబ్షాలోము కూడా తన్ను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తన్ను తాను రాజుగా ప్రకటన చేసుకొని జనులందరినీ పోగేసి వీరి మీద యుద్ధానికి వచ్చిన సంఘటన అనేది, యుద్ధానికి వచ్చిన పరిస్థితి అనేది చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అదోనియా తనకు తాను రాజుగా ప్రకటన చేసుకుని తనకు అడ్డుగా ఉన్న వారందరినీ కూడా సొలొమోన్ని తన భార్య వాళ్ళు కూడా చంపేస్తాడని చెప్పేసి తెలుసుకొని దేవుని నిర్ణయం, రాజు నిర్ణయం అయిందనుకో,
అంతా కూడా సమాధానకరంగానే ఉంటది. అక్కడ ఏమి కూడా ఇబ్బంది అనేది ఉండదు. అది లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు, సొంత విధంగా చేసినప్పుడు అప్పుడెప్పుడు కూడా సమాధానకరమైన పరిస్థితులు ఉండవు. అక్కడ వివాదాలతో కూడిన పరిస్థితులు అనేవి అక్కడ జరుగుతాయి. ఇక్కడ అదోనియా అయిన తర్వాత, అదోని చేసిన తర్వాత 27వ వచనంలో, నా ఏలిడవాడును రాజునగు నీ తర్వాత నీ సింహాసనం ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక ఉందువా? ఈ కార్యము నా ఏలినవాడును రాజునగు నీవు నాతో నీ సెలవు చొప్పున జరుగుతున్నదా అని అడిగాను. దావీదు బెత్షెబాను పిలవమని సెలవేయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దాన్ని ఈ దినంనే నెరవేర్చుదనని చెప్పగా బెత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యుద్ధకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోనుకును తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలందరి మీద రాజుగా అతని పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవునుగాక అని ప్రకటన చేయవలను. ఇశ్రాయేలు వారి మీద యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడే నాకు ప్రతిగా రాజుగును అని సెలవిచ్చాను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడు రాజునకు నీ దేవుడైన యెహోవా ఆ మాట స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడును రాజునకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజుకు దావీదునకు రాజ్యము కంటే దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యం ఘనముగా చేయునుగాక అనను. కాబట్టి యాజకుడైన సాదోకు ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులను పిలేతీయులను రాజైన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోను తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకావోదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గోవులను ఊదుచు వాటి నాదముల చేత నేల బద్దలుగునట్లు అత్యధికముగా సంతోషించిరి. అదోనియాను అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు మిగిపోయే సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదం విని ఆ పట్టణమందు ఈ అల్లరి ఏమని అడగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడువు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మనము ఏలినవాడును రాజునకు దావీదు సొలొమోనును రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పిలేతీయులను అతడితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతన్ని ఊరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను అతని దగ్గర పట్టాభిషేకం చేసిరి. అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణం అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. మరియు సొలొమోను రాజ్యసింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదుకు కృతజ్ఞతలు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు నీ రాజ్యం అంతటి కంటే అతని రాజ్యం ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను సజీవునై ఉండగా ఈ దినము రాజు ఈ విధము జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకరి నాకు దయచేసినందున ఆయన స్తోత్రము కలుగునుగాక అనెను.
అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ము పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోను భయపడి బలిపీఠపు కొమ్మును పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయనట్లు సొలొమోనుకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకల్లో ఒక్కటైనను కింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతని మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా రాజును అతని ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాజుగా చేసేటప్పుడు జరిగిన రాజకీయం అంతా కూడా మనం చూసినట్లయితే ఇదంతా కూడా అదోనియా తనకు తానుగా హెచ్చించుకొని తనకు తానుగా నిర్ణయించుకొని రాజుగా కూర్చున్నప్పుడు, కానీ నాతాను బెత్షెబా వచ్చి రాజును అడుగుతా ఉన్నారు. రాజు దగ్గర సాష్టాంగపడి నీ కుమారుని సొలొమోనుని రాజుగా చేస్తానన్నావు కదా అని అడిగినప్పుడు, అడిగిన దాన్ని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి నిజంగా అదోనియా అడగల. ఎందుకంటే గర్వం, నేను తప్ప ఇంకెవరున్నారులే, నేను తప్ప ఎవరు చేస్తారులే, నేను లేకపోతే ఏం జరగదులే అని అనుకున్నాడు. అనుకొని తనకు తానుగా రాజుగా ప్రకటన చేసుకొని రాజుగా అతను నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా వచ్చి రాజుకి సొలొమోను నిర్ణయించారు. సొలొమోను అందరూ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళి గంసరగారి మీద ఎక్కించి ఊరేగింపుతో వాళ్ళందరూ కూడా దేవుని నామం పేరట కేకలు వేస్తుండగా, అరుపులు అరుస్తుండగా అదే విషయం అదోనియాకి తెలిసింది. అదోనియా దగ్గర ఉన్న యోవాబును ఇంకనూ ఉన్న అబ్యాతారు వాళ్ళందరూ కూడా విని అక్కడ నిదానంగా వెళ్ళిపోయారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక రాజు భయం చేత, ఎందుకంటే రాజుగా సొలొమోను నిర్ణయించిన తర్వాత రాజు మాట చెల్లింది కానీ మనుషుల మాట ఇక ఎవరిని హెచ్చించుకున్నా వారి మాట ఏమి కూడా చెల్లదు. కాబట్టి ఆయన భయపడి అందరూ వెళ్ళిపోయారు. ఈలోపు అదోనియా బలిపీఠ కొమ్ములు పట్టుకొని నన్ను రాజు క్షమిస్తేనే నేను ఇక్కడికి వస్తానన్నప్పుడు సొలొమోను చెప్తున్నాడు కదా, అతను దౌష్ట్యం ఏమన్నా కనబడనంత కాలం కూడా ఆయనకి ఏ కష్టం కూడా కలవదు. అందులో దౌష్ట్యం కనబడిన ఎడల అది నిత్యముగా మరణానికి పాత్రవుతాడని చెప్పి అతని పిలువ పంపించి రాజ్యంలో చేర్చుకున్నాడు. నిజమే, మనం హెచ్చించుకోవడం కాదు కానీ, గర్వించడం కాదు కానీ, దేవుని కృప కొరకు కనిపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సంధిలో మనం ఎప్పుడు నిలబడేలాగా మనం ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా మనం గర్వించే వాళ్ళ ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఎప్పుడు తలదించుకునే వాళ్ళ ఉండాలి తప్ప తల ఎత్తుకునే వాళ్ళలాగా ఉండకూడదు. దేవుడి మాటలో దీవించి ఆశ్రయించును గాక. ఆయన కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవముగల సజీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకే స్తోత్రాలు చేస్తాం. మీరు మహిమ పొందండి. మీ సన్నిధి మాకు తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో బదులు చేసి మీరు మహిమ పొందమని దైవమా మీకే వందనాలు, స్తోత్రాలు. మహిమగల దేవా, మహోన్నత మీకు స్తోత్రాలు చేస్తున్నాయన ఉదయకాల సమయంలో నాయన ప్రభావ పాదాల చెంతకు వచ్చాం. అయా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.